Hello everyone, this is Jyoti and welcome back to our channel Australialo Amma Kutti. This is a kind of big day for us ఎందుకంటే పిల్లలిద్దరికీ కూడా పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాము. అప్లికేషన్ ఫిల్ చేసి పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము. ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ అప్లై చేయడం ఈజ్ ఎ న్యూ ప్రాసెస్ ఫర్ అస్. కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి కొన్ని ప్రాసెస్ మేము డిలే చేయడం వల్ల పాస్పోర్ట్ రావడం కూడా కొంచెం లేట్ అయింది. సో ఐ థాట్ ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్ సో దట్ ఇఫ్ ఎనీ వన్ ఆర్ అప్లయింగ్ ద పాస్పోర్ట్ దట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ యాజ్ వెల్. సో బేసిక్గా మేము ఇక్కడ ఆస్ట్రేలియాలో పిఆర్ హోల్డర్స్ అని, అంటే పర్మనెంట్ రెసిడెంట్స్ అనమాట. పర్మనెంట్ రెసిడెంట్స్గా ఉండి పిల్లలకు కానీ బర్త్ ఇస్తే బై డిఫాల్ట్ వాళ్ళు ఆస్ట్రేలియన్ సిటిజన్స్ అవుతారు. బట్ వాళ్ళకి పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు ఎవిడెన్స్ ఆఫ్ సిటిజన్షిప్ అనే ఒక స్టెప్ ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుంటే, ఒకటి పిఆర్ హోల్డర్స్, ఒకటి ఆస్ట్రేలియన్ సిటిజన్స్ అనమాట. ఆస్ట్రేలియన్ సిటిజన్స్ డైరెక్ట్గా పాస్పోర్ట్ అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకు అంటే ప్రూఫ్ పెట్టడానికి పిల్లల పేరెంట్స్ ఎలాగో ఇక్కడ సిటిజన్సే కాబట్టి సో అది ప్రూఫ్ కింద పెట్టి వాళ్ళు పాస్పోర్ట్ తీసేసుకోవచ్చు. అదే పిఆర్ హోల్డర్స్ కానీ ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా, ఎందుకంటే మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఉండదు కదా. సో ప్రూఫ్ ఏంటి అంటే ఎవిడెన్స్ ఆఫ్ సిటిజన్షిప్ అనమాట. సో ఈ ఎవిడెన్స్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే ఏంటి అంటే బేసిక్గా మనము త్రూ ఆస్ట్రేలియా పోర్టల్లో పిల్లల డాక్యుమెంట్స్ అన్నీ మనం సబ్మిట్ చేస్తే ఆస్ట్రేలియా గవర్నమెంట్ అన్నీ వెరిఫై చేసి త్రూ పోస్టల్ ద్వారా సిటిజన్షిప్ సర్టిఫికెట్ అనేది పంపిస్తుంది అనమాట. సో ఆ సిటిజన్షిప్ సర్టిఫికెట్ ప్రూఫ్గా ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్కి యూజ్ అవుతుంది. సో ఈ ఎవిడెన్స్ ఆఫ్ సిటిజన్షిప్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది అప్లై చేయడానికి సెర్టెన్ స్పెసిఫికేషన్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మాత్రమే సైన్ చేసి స్టాంప్ వేయాలి. అందరూ చేసి అలా స్టాంప్ చేసి లేదా సిగ్నేచర్ చేయడానికి అవ్వదన్నమాట. సో ఈ ప్రాసెస్ మాకు తెలియక కొంచెం డిలే అయింది. బట్ లేటర్ ఆన్ మేము రియలైజ్ అయ్యాము అండ్ దెన్ మేము అన్నీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ అ వీక్లో అయితే మాకు ఎవిడెన్స్ ఆఫ్ సిటిజన్షిప్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. సో ఇన్ షార్ట్గా ప్రాసెస్ ఏంటి అంటే పిల్లలు ఏ హాస్పిటల్లో అయితే ఇక్కడ పుడతారో ఆ హాస్పిటల్ వాళ్ళు మనకి బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ పిఆర్ హోల్డర్స్ అయితే గనక మనము ఎవిడెన్స్ ఆఫ్ సిటిజన్షిప్ అప్లై చేసిన తర్వాత మనకి సిటిజన్షిప్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అది తీసుకొని ఇక్కడ ఆస్ట్రేలియా పాస్పోర్ట్ అయితే అప్లై చేయాలన్నమాట. ఇంకా పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఇండియా వీసా అప్లై చేయటం లేదా ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అది అప్లై చేయటం అనేది ఉంటుంది. సో ఇంత ప్రాసెస్ అయిన తర్వాత ఫైనలీ గుడ్ న్యూస్ ఏంటంటే పాస్పోర్ట్స్ అయితే వచ్చేసాయి. సో బేసిక్గా మేము ఫస్ట్ ఒక పాస్పోర్ట్ సెంటర్కి వెళ్ళాము. బట్ అది వీకెండ్ అవ్వటం వల్ల వాళ్ళు అపాయింట్మెంట్ ఉంటే కానీ చేయలేమన్నారు. సో వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా పాస్పోర్ట్స్ అయితే అప్లై చేసాము. విత్ ఇన్ 2 వీక్స్లో అయితే పాస్పోర్ట్స్ వచ్చేసాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.